వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటిక్ గురించి అయితే చాలా వరకు మనం డిస్కస్ చేసాము. కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అంటే అరికాలలో మంటలు, తిమ్మిర్లు వీటి వరకే డిస్కస్ చేసాం. కానీ వాళ్ళు నడుస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆ సెన్సేషన్ అనేది కూడా తెలియదు వాళ్ళకి. కాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా నా చెప్పు జారిపోతుంటుంది అని చెప్పి విన్నాను. అసలు ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి? ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చింది అంటే మన బాడీలో అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయా లేదా? అట్లా అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మన నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే ఓకే. ఆ నరాలు ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అంటే టోటల్ బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ మీదనే ఇంపాక్ట్ ఉంటుంది సార్ ఇది, లేదంటే సిస్టమ్ కాదు, మొత్తం బాడీ మీదనే ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనిషి ఇక్కడ బ్రెయిన్ ఉంది, ఇది స్పైనల్ కార్డ్ ఉంది. ఓకే. దీనికి అన్ని వర్టిబ్రే ఉంటాయి. ఇప్పుడు L4, L5 డిస్క్ బల్జ్ అవి ఇవి అంటారు కదా, అది ఇక్కడ కంప్రెషన్ కానీ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ కానీ ఇవన్నీ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఇది ఏంది, బాడీలో మెయిన్ నరం. మొత్తం ఎలక్ట్రికల్ ఇంపల్స్ పాస్ అయ్యేదే ఇక్కడ నుంచి. ఇది కాళ్ళకు కూడా ఇక్కడ నరములకు వెళ్ళి సప్లై అవుతుంది, చేతులకి ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. మళ్ళా ఈ ఛాతి రీజన్ ఉంది కదా, ఈ ఛాతి రీజన్ కి ఇక్కడ నుంచి సప్లై అవుతుంది మొత్తం. అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు షుగర్ వాల్యూస్ పెరిగినాయి, పైకి పోయినాయి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మన బాడీలో ప్రతి పార్ట్కి డ్యామేజ్ ఏమో స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవుతుంది, మతి మార్పు అవుతుంది, మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోతాయి, మళ్ళా హార్ట్లో కూడా సమస్యలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత కడుపు ఉంటుంది కదా, ఇక్కడ మొత్తం ఇంటెస్టైన్లు ఉంటాయి, ఇవి కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అయితే అట్లనే ఈ నరాలు ఏవైతే సప్లై చేస్తున్నాయి కదా మొత్తం బాడీకి, అవి కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? షుగర్ వాల్యూ చాలా పెరిగిపోయింది, గ్లూకోజ్ మెటబాలిజం ఏమో కష్టమైపోయింది ఇప్పుడు బాడీలో. అప్పుడు గ్లూకోజ్ లెవెల్ పెరగడం వల్ల బాడీకి హాని జరగడం అవుతుంది. అండ్ ఈ హాని ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఈ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నరాల బలహీనతలో కూడా షుగర్ వ్యాధి వల్ల అవుతుంది. అంటే ఇక్కడ నర్వ్ ఎండింగ్స్ అంటే ఈ పాదాలకు ఏదైతే సప్లై చేస్తాయి అవి డ్యామేజ్ అవుతాయి. ఎట్లా? దాన్ని ఏమంటారు? దాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటారు. ఓకే. పెరిఫరల్ న్యూరోపతి అంటారు. ఇప్పుడు ఈ పెరిఫరల్ న్యూరోపతి అయితే మన దగ్గర చాలామంది పేషెంట్లు వస్తారు. ఈ అరికాలు ఉంటాయి కదా, దీంట్లో తిమ్మిర్లు ఉంటాయి, ఈ అరికాల్లో మంటలు ఉంటాయి. మళ్ళీ ఈ పేషెంట్ నడుస్తున్నాడు అనుకోండి, ఎక్కడ జాడి పడిపోతాను అనేసి భయం ఉంటుంది. భయం అనేది ఎందుకు? లాస్ట్ వీక్ ఒక పేషెంట్, మన పేషెంటే ఉన్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఆ పేషెంట్కి ఇంతకుముందు జారి పడ్డారంట కూడా, కాళ్ళు ట్విస్ట్ అయిపోయింది, ఇక్కడ స్పర్శ లేదు. ఇంకొక పేషెంట్కి ఎట్లుంటుంది, ఈ కాళ్ళల్లో ఏమో తిమ్మిర్లు వస్తాయి, చీమలు గరిచినట్టు అవుతుంది, మొత్తం చీమలు గరిచినట్టు ఫీలింగ్ వస్తుంది సార్ నేను వాకింగ్ చేస్తుంటే, నేను కూసుంటే అవుతుంది అనేసి కొందరు అంటారు. మళ్ళీ కొందరికి ఏమవుతుంది, ఇవి మోకాలు ఉన్నాయి కదా, ఈ తొడ భాగం ఉంది కదా, ఈ తొడ భాగంలో విపరీతంగా నొప్పి అవుతుంది. ఈ విపరీతంగా నొప్పి ఎందుకు అవుతుంది? దీన్ని ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు. ఓకే. డయాబెటీస్ షుగర్ వ్యాధి వల్ల ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు దీన్ని. తొడ భాగం నొప్పి, అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, పిక్కలు పట్టేసినట్టు కూడా ఉంటది కదా, అది కూడా ప్రాక్సిమల్ న్యూరోపతి. అయితే ఇక్కడ ఏంది, ఒక్కొక్క పేషెంట్కి ప్రాక్సిమల్ న్యూరోపతి కూడా ఉంటుంది, పెరిఫరల్ న్యూరోపతి కూడా ఉంటుంది, ఇట్లా కూడా ఉంటుంది పేషెంట్లకు. మళ్ళీ కొందరికి ఎట్లా అయిపోతుంది అంటే, ఇప్పుడు మలబద్ధకం ఉందనుకోండి పేషెంట్కి, మలబద్ధకం ఉంది పేషెంట్కి, ఒక్కొక్కసారి మలబద్ధకం లాగా ఉంటుంది, ఒక్కొక్కసారి లూజ్ మోషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు చేయి ఎత్తండి ఒకసారి, ఇప్పుడు చేయి దింపేషెంట్, ఇది మీరు కమాండ్ ఇస్తున్నారు, మీ నరాలకు కమాండ్ ఇస్తున్నారు. ఈ కమాండ్ ఏమో ఇంపల్స్ ఫామ్ లో పోతుంది. ఇంపల్స్ ఫామ్ అంటే కరెంట్ పాస్ అవుతుంది బ్రెయిన్ లో, మీరు సిగ్నల్ పంపిస్తున్నాం మనం, సిగ్నల్ కి కరెంట్ కావాలి కదా. నేను చెప్పినా మీకు, సేమ్ మీ చెవులో ఉన్న నరాలు బ్రెయిన్ కి సిగ్నల్ తీసుకొని పోయినాయి, వైరింగ్ వ్యవస్థ మొత్తం వైరింగే. బ్రెయిన్ కి సిగ్నల్ తీసుకొని పోతే బ్రెయిన్ ఏమో
చేయికి నరంకి సిగ్నల్ పంపించింది, లేపురా పోయి చెయ్యి అనేసి. అయితే చెయ్యి సార్ లేపిండ్రు. కానీ ఇప్పుడు మీ గుండె దడదడ ఇట్లా కొట్టుకుంటుంది కదా, అది ఆపేసేయండి ఒకసారి, ఆపలేరు మీరు, చేతిలో ఉండదు, అది మన చేతిలో ఉండదు. దాన్ని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఓకే. ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది కదా, అది మనం ఆపలేం. కానీ ఇది ఎందుకు కొట్టుకుంటుంది? ఎందుకంటే నరం కంటిన్యూస్లీ సిగ్నల్ పంపుతుంది అక్కడ, ఓకే, దగ్ 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 ఇట్లా అవ్వాలనేసి. పంపింగ్. ఊపిరి ఎంతసేపు ఆపుకుంటారు మీరు? ఊపిరి ఆపలేరు, ఎందుకంటే నరాలు అట్లా పనిచేస్తాయి. గుంజు గాలి లోపలికి పీల్చు, 10 సెకండ్లు 15 సెకండ్లు అంటే ఆపుతారు. పీల్చు వదులు, మీ చేతిలో ఉండవు ఇవి. పడుకున్నప్పుడు కూడా ఈ ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ కిడ్నీలు అనుకోండి, ఇక్కడ గుండె ఉంటుంది, ఇక్కడ స్టమక్ ఉంటుంది, ఇక్కడ ఇంటెస్టైన్లు ఉంటాయి మొత్తం. ఇవన్నీ జీర్ణ వ్యవస్థ, ఇక్కడ ఫిల్ట్రేషన్ వ్యవస్థ, మళ్ళీ లివర్, ఇవన్నీ బైల్ జ్యూస్ ఇవన్నీ రిలీజ్ చేస్తారు కదా, ఇవన్నీ ఎట్లయితున్నాయి? నరాలు చెప్తున్నాయి. ఇప్పుడు నరాలే దెబ్బపడ్డాయి. నరాలు దెబ్బపడు వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ ఫంక్షన్లు కూడా డిస్టర్బ్ అవుతాయి. అర్థమైందా మీకు? అయితే ఏమేమి ఎఫెక్ట్ అయింది? ఒక పేషెంట్ మన దగ్గర ఎట్లొచ్చిండ్రు, ఈ తిమిర్లు మంటలు ఉన్నాయి, ఈ తొడ నొప్పులు ఉన్నాయి, మలబద్ధకం ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి మోషన్లు వస్తున్నాయి పేషెంట్కి. సో ఓవరాల్ బాడీ ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అరే నాకు కూడా షుగర్ ఉంది, మళ్ళీ ఇవన్నీ నాకు లేవు అని అనుకుంటారు మీరు. మీ HbA1c 6.5 ఉందనుకోండి, ఓకే, కంట్రోల్లోనే ఉంది షుగర్, అంత డ్యామేజ్ చేయదు. 12, 13 ఇట్లా పోయినప్పుడు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ 350+, 400+ ఉన్నప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం నార్మల్. ఇంకా సరే, ఇప్పుడు హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఈ డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించి? చాలా మందికి ఏం డౌట్ వస్తుంది తెలుసా? ఇప్పుడు నరాల బలహీనత ట్రీట్మెంట్ గురించి వస్తారు మన దగ్గర. వాళ్ళకి ఏం డౌట్ వస్తుంది అంటే, మాకున్నది షుగర్ వ్యాధి, షుగర్ వ్యాధి వల్ల మా బాడీ డ్యామేజ్ అవుతుంది, మీరు ఇచ్చే గోళీలు కూడా షుగర్ గోళీలు, స్వీట్నెస్ ఉంటాయి, ఎట్లా తగ్గుతుంది సార్ అనేసి చాలా మంది అడుగుతారు. ఇవాళ ఇద్దరు అడిగినరు. అయితే ఏంటంటే, నేను 4 చక్కెర గోళీలు ఈ డాట్లు మాత్రం ఇస్తా. దీంట్లో ఎంత షుగర్ ఉంటుందంటే, ఒక బుక్క చపాతీ మీరు తింటే దాంట్లో ఎంత షుగర్ ఉంటుందో దానికైనా 10 తరాలు తక్కువ షుగర్ దీంట్లో ఉంటుంది. అండ్ ఇవి షుగర్ పిల్స్ ఏవైతే ఉంటాయి ఇవి మెడికేటెడ్ ఉంటాయి, ఇవి మెడికేటెడ్ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే, ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో తగ్గిందా లేదా? టైప్ 2 డయాబెటీస్లో తగ్గింది. ఇప్పుడు తగ్గిన తర్వాత టైప్ 2 డయాబెటీస్లో ఎప్పుడైతే ఇన్సులిన్ ఐదర్ తగ్గుతుంది, లేదు అంటే ఏమవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది, కానీ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన తర్వాత బాడీ ఏమో మర్చిపోయింది ఇన్సులిన్ని ఎట్లా వాడుకోవాలి. ఎందుకు మర్చిపోయింది? నరాలు సరిగా సిగ్నల్ పంపిస్తలేవు. అర్థమైందా మీకు? ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి బాడీలో, నరాలు చక్కగా పని చేయకపోతే ఆ ఫంక్షన్ నడవదు. ఇన్సులిన్ రిలీజ్ చేయమని సిగ్నల్ పోతుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, కానీ దాని రిసెప్టర్లు యాక్సెప్ట్ చేస్తలేవు ఇప్పుడు. అయితే ఏంది, ఫస్ట్ ఆ నరాలు సెట్ చేస్తుంది హోమియోపతి. ఇప్పుడు ఇది మౌత్ అనుకోండి, ఈ మౌత్లో గోళీలు వేసుకోగానే హోమియోపతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరు ఏమనుకుంటారు, మెల్లగా పనిచేస్తుంది హోమియోపతి అంటేనే మెల్లగా పనిచేస్తుంది అనేసి అనుకుంటారు. కానీ అప్పుడే ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి మనకు ఏదైతే మన జీర్ణం ఉంది అది కూడా మెల్లగా సెట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఆ పేషెంట్కి కూడా అట్లనే సెట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 monthsలోనే జీర్ణం సెట్ అయింది, మలబద్ధకం ప్రాబ్లం, న్యూస్ మోషన్స్ ప్రాబ్లం 3 ఉండే. ఇప్పుడు ఇదేంది విచిత్రంగా అనేసి అనిపిస్తుంది కదా, మలబద్ధకం అన్నా ఉండాలి, లూజ్ మోషన్లు అయినా రావాలి, కానీ పేషెంట్కి ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది, ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. అయితే అవి కూడా సెట్ అయినాయి. మళ్ళా మెల్లగా షుగర్ వ్యాధి కంట్రోల్లో రావడం స్టార్ట్ అయింది. 4 months తర్వాత ఈ పేషెంట్కి ఈ అరికాల్లో మొత్తం చీమలు కరిచినట్టు ఉండే కదా, ఇది చాలా వరకు తగ్గింది. తొడ నొప్పి ఉండే, ఈ తొడ భాగంలో నొప్పి ఉండే, అది చాలా వరకు తగ్గింది, నడవడానికి మంచిగా వస్తుంది ఇప్పుడు. సో హోమియోపతి అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి ఆల్మోస్ట్ 40 years నుంచి ఉంది, ఈ నరాల సమస్య ఏమో 20 years నుంచి ఉంది.
కానీ హోమియోపతి తోటి అందరు అనుకుంటారు స్లోగా పనిచేస్తుంది అనేసి, మొత్తం హోమియోపతి నరాల మీద పనిచేస్తుంది. సో ఇంపల్సెస్ ఏవైతే బాడీలో పోతున్నాయి, ఏవైతే రిసెప్టర్ సరిగా పనిచేస్తలేవు, జెనెటిక్ లెవెల్లో హోమియోపతి పనిచేసి అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఇది ఎన్ని రోజులలో మనకి రిజల్ట్స్ కనపడతాయండి? ఇప్పుడు చూడండి సార్, నేను ఒకటి చెప్తా, నా పని మందులు ఇవ్వడం మాత్రమే, తగ్గించేది దేవుడు. ఓకే, తగ్గించేది దేవుడు. అయితే దేవుడు ఆశీర్వాదం మీ మీద ఎట్లా ఉంది దాన్ని బట్టి తగ్గుతారు. వాళ్ళ చేతుల్లో కూడా ఉంటుంది సార్, ఎందుకంటే కొన్ని పథ్యం లాగా ఇవి తినకూడదు అనేవి కూడా ఉంటాయి కదా, అట్లాంటివి తిన్నా కూడా లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్కి వస్తున్నా. పేషెంట్స్ కొందరు తొందరగా రెస్పాండ్ చేస్తారు, కొందరు పేషెంట్స్కి అయితే 1 వీక్లోనే ఎఫెక్ట్ ఉంటుంది, కొందరు పేషెంట్స్కి 1 to 2 monthsలో ఎఫెక్ట్ ఉంటుంది, కొందరు పేషెంట్స్కి ఫస్ట్ 3 to 4 months ఎఫెక్ట్ ఉండదు, దాని తర్వాత ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ 3 months వరకు ఎఫెక్ట్ రాలేదనుకోండి పేషెంట్కి, మనం అప్పుడు మళ్ళీ రీటెక్ చేస్తాం కేసు. ఏడ తప్పు పోతుంది, బయట తింటున్నారా, తినొద్దు, సరిగా పడుకోవట్లేదా, పడుకోవాలి 8 గంటలు, వాటర్ తీసుకుంటున్నారా లేదా, తీసుకోవట్లేదు, సరిగా మాత్రలో వాటర్ తీసుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తున్నారా, చెయ్యొద్దు. మళ్ళీ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏం తింటున్నామో అది మనం ఆలోచించి తినాలి. నాకు వారంలో 7-8 పూటలు నాకు మటన్ చికెన్ కావాలి అంటే నడవదు పని. తక్కువ చేయాలి, ఏ దాంట్లో అయితే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఆ ఫుడ్లు తక్కువ చేయాలి. అవి చేస్తూ హోమియోపతి మెడిసిన్ వాడితే మనకు బెటర్మెంట్ ఉంటుంది. సార్ చేతన్ రాజు గారు అంటేనే ప్రతి వీడియోలో హోమ్ రెమెడీ ఉంటుంది. సో దీనికి సంబంధించి డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించి హోమ్ రెమెడీ ఏంటంటే, డయాబెటిక్ న్యూరోపతి అది పెరిఫరల్ డయాబెటిక్ ఉండనివ్వండి, ప్రాక్సిమల్ ఉండనివ్వండి, ఆటోమామిక్ ఉండనివ్వండి, ఒక్కొక్కసారి కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి, రెటినోపతి. సో మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీతో పూర్తిగా మంచిగా అయిపోతుంది అనేసి నేను చెప్పట్లేదు, కానీ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడితే రోగాలు అన్ని రివర్స్ అవుతాయి, బాడీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాయి అనేసి మనం చెప్తాము. అయితే ఏంది అంటే 1 కప్ మీరు వాటర్ తీసుకోవాలి, ఈ కప్లో 2 లవంగాలు అండ్ ఇవి దంచుకొని దీంట్లో వేసాలి, దీన్ని బాయిల్ చేయాలి. దీన్ని బాయిల్ చేసి తీస్తారు కదా బయటికి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆరం మెట్ అనేసి ఒక మందు ఉంటుంది, ఆరం మెట్ 0.9 పొటెన్సీ, దీని పవర్. ఇవి 4 గోళీలు దీంట్లో వేసుకోండి, అవి డిజాల్వ్ అయిపోతాయి. ఈ వాటర్ డైలీ మార్నింగ్ మీరు కన్జ్యూమ్ చేయండి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, కొద్దిగా కంట్రోల్లో వస్తుంది షుగర్ వాల్యూ, కొంచెం నరాలకు బెటర్మెంట్ ఉంటుంది. ఇది దేంతో తయారు చేస్తారు అంటే బంగారంతో తయారు చేస్తారు, బంగారం తోటి ఇది తయారు చేస్తారు. అండ్ ఇది మేము షుగర్ వ్యాధి పేషెంట్లలో, నరాల పేషెంట్లలో వాడతాం. అట్లా వాడండి, మీకు రిజల్ట్ మాత్రం ఉంటుంది, కొద్దిగా బెటర్ ఉంటుంది. పూర్తిగా తగ్గాలంటే మీరు మనకు కన్సల్ట్ చేయండి. జస్ట్ ఇది హోమ్ రెమెడీ కింద మాత్రమే తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.